పెన్సిల్ ఆర్టిస్ట్ అవ్వాలని ఆశగా ఉందా, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్ యువర్ వర్క్. అంటే మీరు చేసే పని గురించి, పెన్సిల్ ఆర్ట్ గురించి పూర్తి అవగాహన అయితే ఉండాలి. తర్వాత సెకండ్ థింగ్, నాలెడ్జ్. పెన్సిల్ ఆర్ట్లో యూజ్ చేసే టూల్స్ గురించి కానీ, టెక్నిక్స్ గురించి కానీ, షేడింగ్స్ కానీ, మెథడ్స్ కానీ, యాంగిల్స్ కానీ, ఇంకా మెటీరియల్స్ కానీ, షీట్స్ కానీ, ఇంకా బ్లెండింగ్స్ అని ప్రతి దాని గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత థర్డ్ థింగ్, మీకున్న ఇప్పుడు దాకా గ్యాదర్ చేసుకున్న నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ చేసే టైంలో మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంటే ఒక టెక్నిక్తో బాగా రావచ్చు ఆర్ట్ అనేది, ఇంకొక టెక్నిక్ వాడినప్పుడు బాగా రాకపోవచ్చు. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్తో కూడా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త టెక్నిక్స్ అనేవి మనం కనిపెట్టుకోవడానికి, అలాగే మెథడ్స్ అనేవి ఫామ్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్టేజెస్లో మీరు కనుక సక్సీడ్ అయితే ఒక ప్రొఫెషనల్ పెన్సిల్ ఆర్టిస్ట్గా మారినట్టే. సో ఎలా స్టార్ట్ చేయాలనేది భయపడకండి. మన ఛానల్లో ఫుల్ స్టఫ్ అయితే ఉంది, అది కూడా తెలుగులో. సో గో అండ్ వాచ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.